Hi friends, welcome to my channel. Name is Sai Prasad and welcome to the Sai Prasad Vlogs YouTube channel. సో చూస్తూ ఉండగానే అరౌండ్ నా పాత వీడియో లైక్ కాలేజ్ ఒక వీడియో ఉంటుంది లైక్ 2021లో రికార్డ్ చేసినది. సో చూస్తుండగానే మన 3 years అయితే అయిపోయి 2024కి అరౌండ్ ఫైనల్ డే ఆఫ్ మై కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినా. సో ఇవాళ అయితే మొత్తానికి వచ్చేసి ఎంటైర్ మన ఇంజనీరింగ్ కెరియర్లో అరౌండ్ 3 years డిప్లొమా అక్కడ, తర్వాత 3 years ఇక్కడ. సో అరౌండ్ ఇంజనీరింగ్ కెరియర్కే ఇవాళ వచ్చేసి ఫైనల్ డే అని చెప్పొచ్చు. సో మార్నింగ్ అరౌండ్ 6:30 ఆ టైంకి అయితే లేచినుండే. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి కాలేజ్కి అయితే పోవాలి. మెయిన్గా ఇవాళ కాలేజ్లో వచ్చేసి మాకు లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. సో ఆ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం మిగతా చాలా అయితే మాట్లాడుకున్నాం. సో మ్యాక్సిమం మీరు నా పాత వీడియో చూసుకుంటా ఉంటే మేము ఇబ్రాహీంపట్నంలో ఉంటుండే, కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అయినాం. సో ఈ 3 years ఆఫ్ లైఫ్లో చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగి ఉండే, లైక్ కొన్ని గుడ్ థింగ్స్, కొన్ని టాక్సిక్ థింగ్స్. సో ఇలా చాలా అవన్నీ ఉండే. సో అవన్నీ రిమైండ్ చేసుకొని మొత్తానికి అయితే మన లాస్ట్ డే ఎట్లుంటుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 7 o'clock అట్లా అవుతుంది. తొందర ఫ్రెష్ అయిపోయి సో మన కాలేజ్ దగ్గరికి అయితే పోయి మనం కొన్ని గుడ్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకొని మిగతా కొన్ని స్టోరీస్ అవన్నీ మనకి ఏమేమైనా అవన్నీ అయితే మాట్లాడుకున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇంకా లైక్ చేయకుండా చూస్తే లైక్ చేయండి ఒకసారి. సో లైక్ మనం ఎప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేసినా మధ్యలో ఈ కాలేజ్ ఎగ్జామ్స్ అది ఇది అని చెప్పి ప్రతిసారి చిరాకు తొప్పింది నాకు. ఇందిరా బాబాయ్ కాలేజ్ అయిపోతే బాగుంటుంది అని చెప్పి. కాకపోతే మొత్తానికి ఆ డే అయితే వచ్చింది. కాకపోతే ఈ రోజు కంప్లీట్ గా ఆ ఫీలింగ్ లేదు, మొత్తం డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. లైక్ ఏంటంటే అప్పుడేమో కాలేజ్ అయిపోవాలన్న ఒక ఫీలింగ్, కాకపోతే ఇప్పుడు కాలేజ్ అయిపోతుంది కదా అన్న ఒక అది ఆ విషయం అనేది హిట్టింగ్ హార్ట్. ఎందుకంటే ఇది అయిపోగానే మళ్ళీ మనకి రియల్ లైఫ్ ఛాలెంజెస్ అయితే చాలా వస్తూ ఉంటాయి, చాలా ఫేస్ చేయాలి. ఇన్ని రోజులు ఒక కంఫర్ట్ జోన్ అయితే ఉండే. సో ఇంక ఇప్పుడు అయితే పోవాలి. మెయిన్ గా నేను ఎగ్జామ్ మీద ఇంకా ఫోకస్ చేయలేదు, పోయి చదువుకొని ఎగ్జామ్ అయితే రాసి నెక్స్ట్ మన లెట్స్ సీ ఏమైతుంది అని చెప్పేసి. 7:23 అట్లా అవుతుంది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి అయితే 10 o'clock ఉంది. కాకపోతే మేము బిఎన్ రెడ్డి నుండి అక్కడ పోయేసరికి అరౌండ్ ఒక 40-50 minutes అయితే పడుతుంది. సో తొందర అక్కడికి పోయేసి మళ్ళీ ఒకసారి చాలా రోజులు అవుతుంది అనుకుంటా కదా మీరు అందరు మా కాలేజ్ చూసి అట్లా మా కాలేజ్ గ్లిమ్స్ చూపిస్తా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. మనమైతే మన కాలేజ్కి రీచ్ అయిపోయినాం. సో నేను ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తుంది. సో ఈ ఎంటీ రోడ్స్ అవన్నీ చూస్తా అంటే స్టిల్ ఐఎమ్ రిమైండింగ్ దట్ డేస్. సో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఏ ఫీలింగ్ అయితే నాకు ఉండేనో లైక్ ఒక భయంగా సేమ్ ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగే ఉంది నాకైతే. ఈ రోజుతో మన కాలేజ్ అయిపోతుంది, ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి అన్న. సో గైస్ ఫైనల్గా మనం మెల్లగా ట్రావెల్ చేసి అయితే వచ్చాం మా కాలేజ్ దగ్గరికి. సో ఫైనల్ డే కదా, మా వాళ్ళు ఎగ్జామ్ టైంకే వస్తారు, కాలేజ్ ఉన్నప్పుడు అసలు కాలేజ్కే రారు. సో ఈ విధంగా అరౌండ్ మన 3 years ఆఫ్ ఈ జర్నీ 1.5 yearలోనే కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సో మ్యాక్సిమం ఆఫ్ ద టైం మనం హాలిడేస్ కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చినుండే. సో ఇప్పుడు టైం అరౌండ్ ఒక 8:30 అట్లా అవుతుంది. మోర్ 1.5 hour ఐ థింక్ గైస్ కంప్లీటింగ్ ఆఫ్ మన ఇంజనీరింగ్ లైఫ్. సో ఈ కంప్లీట్ 3 years ఆఫ్ లైఫ్లో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేసిన, లైక్ గుడ్ ఫ్రెండ్స్ కానీ టాక్సిక్ ఫ్రెండ్స్, లేకపోతే ఒక లైక్ గుడ్ మూమెంట్స్ చాలా అయితే ఎక్స్పీరియన్స్ చేసిన. సో మనకి ఓవరాల్ మన చేసిన ఇప్పటివరకు ట్రావెలింగ్ జర్నీస్లో గుర్తు చేసుకుంటే లైక్ ఈ కాలేజీలో ఉన్నప్పుడు అంటే నేను డిప్లొమాలో ఉన్నప్పుడు కూడా మ్యాక్స్ ట్రావెల్ చేసిన, కానీ నా లైఫ్ని అంత కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్ళి అయితే ట్రావెల్ చేయలేదు. పర్టికులర్గా ఈ కాలేజ్ వచ్చిన తర్వాత మాత్రం చాలా పెద్ద ట్రిప్స్ కానీ కొంచెం అడ్వెంచరస్ ట్రిప్స్ చాలా చేస్తుండే. లైక్ మన ప్రొఫెషన్ పరంగా అంటే లైక్ ప్యాషన్ పరంగా అదంతా నాకు కొంచెం వీలైంది లైక్ ఈ కాలేజీలో ఉన్నప్పుడు. సో అవన్నీ చాలా బెటర్ మూమెంట్స్. లైక్ మన నాగాల్యాండ్ ట్రిప్ కానీ, కేదార్నాథ్ ట్రిప్ కానీ, లైక్ మంచి అడ్వెంచర్, స్కూబా డైవింగ్ ఇలాంటివన్నీ లైక్ ఇక్కడ కాలేజ్ గోవా ట్రిప్లు 4 సార్లు. దాని తర్వాత లైక్ ఇక్కడ అన్ని కాలేజీ కొట్టి అక్కడ పోయి చాలా అయితే ఎక్స్పీరియన్స్ చేసినాం. సో మనం దానికి కూడా టైం ఇచ్చినాం, ప్లస్ ఇక్కడ స్టడీస్ కూడా అంతే టైం అయితే మెయింటైన్ చేసినాం.
కాకపోతే ఇప్పటివరకు అయితే బ్యాక్లాగ్ పడలేదు. ఇది ఫైనల్ ఎగ్జామ్ కదా, చూద్దాం మనకి రిజల్ట్స్ ఎట్లుంటాయని. మ్యాథ్స్ ఏం పడకపోవచ్చు. సో మన కాన్వొకేషన్ రోజు మళ్ళీ రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడున్న మన పర్సన్స్ ఫ్రెండ్స్ ఆ టైంకి ఉండకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది జాబ్స్లో సెటిల్ కావడం, లేకపోతే అందరూ ఫారెన్కి వెళ్ళి ఆ ప్లాన్స్ ఉంటారు. లైక్ ఎర్లీగా ఎవరైనా ఎర్లీ బ్యాచ్లో జాయిన్ అవ్వమంటుంటే, సో అట్లా అని చెప్పి ఈరోజు అయితే మ్యాక్సిమం అయితే కవర్ చేసేద్దాం. ఓకే, సో గైస్ ఈ కాలేజ్కి యాక్చువల్గా నేను లైక్ ఎంసెట్ అయితే ఏం కాదు, ఫస్ట్ నేను డిప్లొమా అయితే చేస్తుండే. సో ఆ డిప్లొమా తర్వాత నెక్స్ట్ ఈ కాలేజ్కి అసలు ప్లానింగ్ లేకుండా వద్దామని, కాకపోతే అనుకోకుండా వచ్చినుండే. సో ఈ లాస్ట్ 4th year ఆఫ్ టైంలో మేము మ్యాథ్స్ కాలేజ్లో అయితే ఏం స్పెండ్ చేయలేదు. సో మ్యాథ్స్ ప్రాజెక్టులు అది ఇది అని చెప్పి బయటనే ఉండే, కాలేజ్ కూడా అంత మ్యాథ్స్ రాలేదు. సో వచ్చింది 2nd, 3rd yearలో ప్రాపర్గా ఫుల్ మెమరీస్ అయితే ఉన్నాయి మనకి. సో అన్నిటి పరంగా. అండ్ ఇన్ కేస్ మీరు కాలేజ్కి వస్తే మీరు 4th yearలో కూడా లైక్ మొత్తం కాకపోయినా అట్లీస్ట్ కొన్ని డేస్ అయినా రానికి ట్రై చేయండి. ఇప్పుడు మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మేము 4th yearలో మొత్తానికి కాలేజ్ రాలేదు. ఆల్ ఆఫ్ దీస్ 3 years వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పొచ్చు. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ అయితే చాలా ఎంజాయ్ చేసినాం. కాకపోతే టుడే ఇస్ ద ఫైనల్ వన్. సో ఇవాళ ఎంజాయ్ చేసిన తర్వాత మనకు ఫైనల్ ఎగ్జామ్ అయిపోతుంది, సిగ్నేచర్ డే అయిపోతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం యాక్చువల్ అయినా రియల్ లైఫ్కి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళ సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవుతారు, కొంతమంది జాబ్స్ అట్లా. సో వి విల్ ఎంటర్ ఇన్ టు యువర్ రేస్. సో ఇది మా మెకానికల్ బ్లాక్, అదేందో నాకు అర్థం కాదు, కానీ నేను ఎప్పుడు మీకు క్లాస్ చూపిద్దాం అనుకున్నా అది లాక్ చేసే ఉంటుంది. సో ఇప్పుడు కూడా లాక్ చేసి ఉంది. అన్ని క్లాసులు ఓపెన్ ఉన్నాయి, మా ఒక క్లాస్ లాక్ చేసింది. అట్లా ఉంటుంది మాది. బాయ్. మీరంటే టాపర్లే, చూపిరా టాపర్లం కాదు, ఏం లేవు. తీరా సో గైస్ మనకి ఇప్పుడే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మన ఫైనల్ ఎగ్జామ్. సో నెక్స్ట్ మామూలు ఏదో ప్లాన్ చేసిర్రు సిగ్నేచర్ డే అది ఇది అని చెప్పి, కాకపోతే అది సాయంత్రం ఉంది. సో మళ్ళీ మనకి 2 గంటల టైం అవుతుంది. సో ఈయన మీరు మంచిర్యాలలో ఉంటే మీరు గుర్తుపడతారని. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ మోడల్ ప్లేస్ బ్లర్ అవుతుంది. ఎగ్జామ్ ఎట్లా రాసావు బ్రో? రైట్ ఎగ్జామ్ గుడ్. స్టార్టింగ్ నేను కాలేజీకి వచ్చినప్పుడు మాత్రం అంతగా పరిచయం అయితే నాకు ఎవరు లేకుండే. కాకపోతే అప్పుడు నేను సిఆర్ ఉండడం వల్ల క్లాస్ మొత్తం నాకు చాలా తొందరగా పరిచయం అయిపోయారుండే. సో అట్లా పరిచయం అయిన వాళ్ళు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ అంతకన్నా ఎక్కువ చాలా క్లోజ్ అవుతారు చాలామంది. సో ఎంటైర్ నా కాలేజ్ లైఫ్లో ఫ్యూ పీపుల్తోనైతే నేను చాలా కంఫర్ట్గా అండ్ హ్యాపీగా చాలా మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నా. సో నా స్కూల్ ఫ్రెండ్ నుండి బీటెక్ ఫ్రెండ్ వరకు శ్రావణ్. సో ఇక్కడ వరకు అయితే వచ్చినుండే. సో కంప్లీట్గా మా ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్, గోకా టీంలో ఉన్నప్పుడు ఆ 2 months మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. నేను ఇప్పటివరకు ట్రావెల్ చేసిన అన్ని ప్లేసెస్ ట్రావెల్ చేసినా కానీ నాకు బెస్ట్ ట్రిప్ అంటే మన గోకా టీం అందరం కలిసి వెళ్ళిన ట్రిప్పే. సో ఈ వీడియో చూస్తే మీకు అవన్నీ మెమోరీస్. అరే ఎంటైర్ అవర్ కాలేజ్ లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ 2 months అంటే ఏంటి? గోకా. తర్వాత బెస్ట్ ట్రిప్ ఊటీ ట్రిప్. సో ఓవరాల్ మన కోయంబత్తూర్ పాండిచ్చేరి అయితే గుద్దోలు ఇంకా సో గైస్ మార్నింగ్ అయితే ఇప్పుడు పొద్దున మనం లాంచ్ స్టార్ట్ చేసాం 6 కి. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:30. సో మా బీటెక్ లైఫ్ లో లాస్ట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది.
అండ్ నేను సిగ్నేచర్ చూసినా టీషర్ట్ మొత్తం ఎట్లా ఫీల్ అయిపోయిందో సో మొత్తం సో ఇది సో ఓవరాల్ గా మన బీటెక్ లైఫ్ గురించి అన్ని మాట్లాడుకుంటే దానికన్నా ముందు ఇవాళైతే ఫుల్ చిల్ అయినామని చెప్పొచ్చు. ఎగ్జామ్ అంతా బాగానే రాసినాం. ఈవినింగ్ కూడా కొంచెం చిల్ అయినాం, కాకపోతే ఫేస్ లో మొత్తం మాడిపోయినాయి. సో అది సో ఈ ఓవరాల్ గా 3 years జర్నీలో చూసుకుంటే మనకి ఎవ్రీథింగ్ మనం అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో లైక్ గుడ్ థింగ్స్ ఉండే బ్యాడ్ థింగ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఓవరాల్ గా మనకు కొన్ని లైఫ్ లెసన్స్ అయితే నేర్పించింది అని చెప్పొచ్చు మన బీటెక్. సో ఇది With lot of memories and lot of life lessons, finally it's time to leave this college. లివింగ్ అనేది లైక్ డిఫికల్ట్, బట్ మన లైఫ్లో నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాలంటే ఇప్పుడున్న స్టేజ్ని వదిలేయడం అనేది కంపల్సరీ. అండ్ ఈ మూమెంట్లో నేను మా ఫ్రెండ్స్కి, మా ఫ్యాకల్టీకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో గాయస్ మొత్తానికి చూసారు కదా, వీడియో అయితే కాలేజ్లో మొత్తం రచ్చర వచ్చింది. సరే వీడియో రికార్డ్ చేసుకున్నంత కూడా లేదు. ఓవరాల్ 4th year స్ట్రెంత్ మొత్తం ఇవాళ కనబడుతుంది. సో ఎంజాయ్ చేసావా నువ్వు? సో ఈ ఒక రోజు అయితే వచ్చినాం, అందరు వచ్చారు, మేమే కాదు. మళ్ళీ మిగతా మన రూమ్కి పోయి మాట్లాడుకుందాం. ఫుల్ స్ట్రెస్.